అమ్మా చెప్పండి, ఆ టూల్స్ ఏంటి అనే వాటి మీద ఏమన్నా ఐడియా ఏమన్నా చేశారా మీరు? ఏమైనా ఐడియా వచ్చిందా ఆ టూల్స్ ఏంటి అనేది? సరే, సింపుల్ గా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. శ్రీకృష్ణ భగవానుడి చేతుల్లో ఫ్లూట్ ఎందుకుంది? శ్రీకృష్ణ భగవానుడు నెత్తి మీద నెమల పింఛం ఎందుకుంది? శ్రీకృష్ణుడి చేతుల్లో సుదర్శన చక్రం ఎందుకుంది? ఒక్కొక్క దేవుడి చేతుల్లో ఒక్కొక్క ఇది ఉంటుంది. గద ఎందుకుంది? ఇవన్నీ అసలు ఏంటి? వీటి మీద మీరు ఫోకస్ చేయరు. ఎందుకంటే రాముల వారు పుట్టిన నక్షత్రం ఏంటి మా? పునర్వసు నక్షత్రం దేనికి సంబంధించింది? అరే వసంత్ కుమార్ గురువు కాదండి, బ్యాంబూస్ కి సంబంధించింది. బ్యాంబూయే కదా ఫ్లూటు. చెక్కకి సంబంధించింది, ఫ్లూట్ కి సంబంధించింది. అవునా? పునర్వసు నక్షత్రానికి వెనక నక్షత్రం ఎవరు? ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి మ్యానిపులేట్ చేసేది అందంగా ఉన్నట్టుగా ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే అది ఏదోలాగా ఉండి అయిపోతుంది. నెమలి పింఛం. ఓకేనా? ఇప్పుడు మనకి పునర్వాసు నక్షత్రానికి లెక్కేసుకోండి, 2, 4, 6, 8, 9 నక్షత్రాలు లెక్క పెట్టండి. చంద్ర నక్షత్రం కాదమ్మా, శ్రీకృష్ణ అలా పునర్వసు నక్షత్రానికి 2వ తార పుష్యమి, 4వ తార మఖ, తర్వాత 6వ తార 7వ, 8వ తార 9వ తార. 8, 9 తారలు ఏమొచ్చినాయి చూడండి ఒకసారి. స్వాతి, స్వాతి. ఆయుధం ఎవరు ఆయుధమే కదా, సుదర్శన చక్రం ఆయుధమేనా? ఆ విధంగా మనం నక్షత్రాలని బట్టి కూడాను రెమెడీస్, ఈ రెమెడీస్ ఎప్పుడు ఎలా పనికొస్తాయి అనేది క్వశ్చన్ అంటే, ఇంట్లో నుంచి వెళ్తాను మనం ఏం చేస్తాం, కీ తీసుకెళ్తాం తాళం వేసి. తాళానికి ఉండదు, చెక్క గిటారియో, చెక్కకి సంబంధించిన ఒక అక్షరము అంటే మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటి, రవి అని ఉందనుకో, ఆర్ అనేది చెక్కతో తయారు చేసింది ఒకటి ఉంటుంది, దానికి కీ చైన్కి పెట్టుకుంటాం. అవునా? ఆ రవి గారికి పునర్వాసు నక్షత్రం సంపత్తార అయిందనుకోండి, ఆ రోజే మీకు అది కనబడుద్ది. ఎప్పుడో పోయింది ఏంటి అని ఆ రోజే కనపడుద్ది. అరే ఇదేదో బాగానే ఉంది, దీనికి పెట్టుకుందాంలే కీ చైన్ కానీ. తీరా కీ చైన్ పెట్టుకున్న కాడి నుంచి మీకు రూపాయి రావడం మొదలవుతుంది. కాదుగా చెప్తున్నా, మామూలుగా ఉదాహరణగా. ఇప్పుడు పునర్వాసు విశాఖకు అధిపతి జూపిటర్.
జూపిటరే కాబట్టి మనకి 27 నక్షత్రాలని మనం వాడేసుకుంటామే, వాటి టూల్స్ మనం వాడేసుకుంటామే. ఓ రోజున మీరు వెళ్తా ఉంటారు, గబగబా టైం అయిపోతుంది, సార్ బయట నుంచుని ఉన్నాడు, ఇవాళ బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, ఏం చేస్తాం, ఏం జరుగుద్దో ఏమో, ఏం చూస్తేనేమో నాకేమో టైం అయిపోయింది అనుకుంటున్నాడు, నేను అనుకున్నా ఏం దొరకట్లేదని గబగబా తీసుకుని ఏం చేస్తారంటే బొట్టు పెట్టుకోరు, గబగబా బయటకు రే బొట్టు మర్చిపోయాను రా బాబు అని. మీరేంటి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, కానీ అక్కడ కుంకుమ ఉండదు, అక్కడ ఏముంటది, నాగసింధూరం ఉంటది, ఏదో ఒకటి బొట్టు అనేది ఒకటే కదా అని టక్మంటూ మీరు బొట్టు పెట్టుకుంటారు. పెట్టుకున్న రోజు మీకు కలిసి వచ్చే రోజు అది. అదేం చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళగానే ఈ హడావిళ్ళు వెళ్ళగానే, మేడం గారు మీరేం కంగారు పడ మాకండి, మీరు అనుకున్న డబ్బులు రెడీగానే ఉన్నాయి, ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టేసేయండి అంటారు. అంటే బొట్టు టక్మంటూ పెట్టింది ఏంటి, రెమెడీకి. అదేంటి, ఉన్న అసలు బొట్టు మీకు దొరకదు, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలని పెట్టుకుంటారు. కాబట్టి నాగసింధూరం ఉంటది, టక్మంటే అదేం చేసిద్ది, అనుకూలిచ్చేసిద్ది. సో భగవంతుడు మానవుణ్ణి ఇబ్బంది కలగకుండా బోల్డని టూల్స్ పెట్టాడు. ఆ టూల్స్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది అవ్వదు, అది అవ్వదు, అది అవ్వదు, ఇది అవ్వదు, లాస్ట్ మన జీవితం ఏది అవ్వదు. ఆ పరిస్థితి కాదు మా. అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, సతీశం, మూల, వీటికి రెమిడీ అది నాగసింధూరం. ఎందుకు చెప్పాను, చంద్రుడు ట్రాన్సెట్ ఇన్ కేతు స్టార్స్, మూన్ ట్రాన్సెట్ ఇన్ రాహు స్టార్స్. మీరు కావాలంటే అశ్విని నక్షత్రాలని చూసి, అంటే కేతు నక్షత్రంలో ట్రాన్సెట్ అయ్యేటప్పుడు కానీ అయినప్పుడు పుట్టిన వాళ్ళల్లో చూసుకోండి, వాళ్ళ తల్లి తరపున 2 వివాహాలు కానీ, అబాషన్స్ కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ సంభవించి ఉంటుంది, కనుక్కోండి. రెండోది, సన్ ట్రాన్సెట్ ఇన్ కేతు స్టార్స్ ఆర్ రాహు స్టార్స్, మస్ట్ అండ్ షుడ్ వాళ్ళ తండ్రి గారి తరపున నేను చెప్పినవి జరుగుంటాయి. తర్వాత రాహు అండ్ కేతు ట్రాన్సెట్ ఇన్ లగ్న, లగ్నంలో రాహు కేతువులు ట్రాన్సెట్ అయ్యే సమయంలో పుట్టినోళ్ళల్లో కూడా వాళ్ళ వంశంలో ఉంటది. ఈ మనోళ్ళు చెప్తారు కదా 150 రకాల నాగ సర్పదోషాలు ఉన్నాయి, అవి ఇవి, ఇవన్నీ మీరు 150 గుర్తుపెట్టుకు చావలేరు మీరు. కాబట్టి నేను చెప్పిన 4 పాయింట్లు చూసుకుంటే చాలు, ఇబ్బందే లేదు, అయిపోద్ది చక్కగా. రాజమ్మ చేయొచ్చారు చెప్పండి. రికార్డింగ్ ఎందుకు వద్దనుకున్నాం కదా, పెట్టనా రికార్డింగ్? ఆల్రెడీ రికార్డ్ అయిందమ్మా, రికార్డ్ కాకుండా ఉండదుగా, యూట్యూబ్ లో పెట్టాలి మీకు, అంతేనా? మీకు వస్తాయి, ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది చూస్తున్నారు కానీ ఒరిజినాలిటీ వీళ్ళకి దొరకదు దొరకదు దొరకదు. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా లోపల, నేను ఇది అనుభవం, ఇది నాది అనుభవం, అనుభవంతో చూసిని. ఈ పుస్తకంలో చదవడం సంగతి దేవుడు ఎరుగు, చదివాము, ఇది ఎంతవరకు కరెక్ట్ అని రీసెర్చ్ చేసాము, అది ఎగ్జాక్ట్లీ ఫలితం వస్తుంది కాబట్టి నేను ముందుకు చెప్తున్నాను, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు కేతు నక్షత్రం, రాహు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చుక్కలు చుక్కలుగా ఉండే డ్రెస్సులు కానీ, గీతలు గీతలుగా ఉండే డ్రెస్సులు కానీ, లేకపోతే చిన్న చిన్న డబ్బాలు లాంటి కానీ, పక్షులతో సంబంధం ఉండే చీరలు కానీ, జాకెట్లు కానీ, లంగాలు కానీ, బట్టలు కానీ ఏవి వాడకూడదు. అబ్బా, పట్టు శారీ మీద పికాక్స్ ఉన్నాయి, బాగున్నాయి వదిన గారు, తీసుకోండి. అబ్బా, ఇది చూడండి,
నెమలి వచ్చిందండి, పట్టు శారీ మీద పట్టు పంచు అంచు మీద నెమలి వచ్చిందండి, ఇది కొంగుకైతే బాగుంటుందండి, లేకపోతే జాకెట్కి వెనక భాగం ఉంటే బాగుంటుందండి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా మగాళ్ళు అయితే ఏంటంటే ఎదర బాడీ మీద ఇలాగా ఒక కొమ్మ మీద కూర్చున్నట్టుగా పికాక్ ఇలా వస్తే బాగుంటుంది, లేకపోతే బర్డ్స్ ఎగురుతున్నట్టు ఇటువంటి డ్రెస్సులు ఈ రాహు కేతు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వాడకూడదు. వాడితే అనర్థాలు వస్తాయి, అవి తెలియదు. ఓకేనా? చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చి యూట్యూబ్లో చెప్పేవాళ్ళు, వాళ్ళకు కొంచెం తెలిసి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పాలి అనేది, అసలు వాస్తవం ఏముంది అనేది చూడరు. ఆ పుస్తకంలో ఉన్నదే చదువుతారు. పుస్తకంలో మాలాంటి వాళ్ళు రాసేది అనుభవం, ఆ రాసిన పుస్తకాల ద్వారాగానే వస్తాయి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఆస్ట్రాలజర్స్, రాబోయే కాలానికి నెంబర్ 1 ఆస్ట్రాలజర్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉండాలి. తర్వాత మీ పిల్లలి, మీ పక్కనున్న నైబర్సి అవన్నీ తీసుకోవాలి. తీసుకుంటే ఈరోజు ఏం తిన్నాడు, ఈరోజు ఏ బట్టలు వేసుకున్నాడు, ఈరోజు ఏ దిక్కుకి వెళ్ళాడు అనేది ఉంటుంది. దిగ్బలాలు ఉంటాయి. ఈయన ఈ రోడ్డే ఎందుకు వెళ్ళాడు అంటే ఈ ఉత్తరం దిక్కుకే ఎందుకు తిరిగాడు, ఈయన దక్షిణం వైపుకి ఎందుకు వెళ్ళాడు, లేకపోతే పడమర వైపుకి ఎందుకు వెళ్ళాడు, ఇవి ఎందుకు వెళ్ళాడు అంటే ప్రతి గ్రహానికి ఒక దిగ్బలం ఉంటుంది. ఆ దిగ్బలాన్ని బట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు. ఆ డైరెక్షన్లో ఎందుకు వెళ్తాడంటే ఆ రోజు ఆ గ్రహము యొక్క హోరని బట్టి వెళ్తాడు. ఆ హోరని బట్టి వెళ్ళినప్పుడు ఆ గ్రహముపై నెగిటివ్ గ్రహం యొక్క ఆస్పెక్ట్ పడితే ఆ గల్లీలోకి వెళ్ళిన తర్వాత 4 కుక్కలు వచ్చి ఈయన మీద పడిపోయి, వాహనం మీద పడిపోయి, ఈయన కింద పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి ఉంటుంది. కింద పడిపోయి దెబ్బలు తగిలి కాలు చేయి రగ్గొట్టుకుంటాడు. అరే నువ్వు అటెందుకు వెళ్ళావయ్యా, నువ్వు అటెందుకు వెళ్ళావా, ఇక్కడ గ్రహం దిగ్బలం బట్టి పోతాడు. అటు వెళ్ళినప్పుడు అది జరుగుద్ది. అది చెప్పినా మనకి వాళ్ళు ఎదుటోళ్ళు నమ్మరు. అది జరగాల, జరిగిన తర్వాత అప్పుడు నమ్ముతారు. 4 కుక్కలు వచ్చి వాహనం మీద పడి కింద పడి కాళ్ళు ఎరగొట్టుకుని చెయ్యి ఎరగొట్టుకుంటే వెళ్ళనుకోడు, బతికున్నాడు కాబట్టి. అదే కంటైనర్ వచ్చి గుద్ది తొక్కించుకుని వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎవరు మాట్లాడరు. ఆయన టైం అయిపోయిందండి, ఇదే అంటారు. టైం అయిపోలా. ముందల మన క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటేనే మనిషికి ప్రిడిక్షన్ చెప్పగలం. ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న ఈ కంప్యూటర్ యుగంలో మీరు రైట్ ప్రిడిక్షన్ చెప్తారంటే మీ దగ్గరికి ఎవడు రాడు. మీరు తెల్లని బట్టలు వేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకొని, 4 ఉంగరాలు, ఒక కడియం వేసుకుని కూర్చుని, రానాయన నువ్వు తెల్లారేటప్పటికల్లా నువ్వు బిల్గేట్స్ అయిపోతావు, నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుంది, నీకు ఎమ్మెల్సీ, నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసిద్ది, నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మీ ఆవిడ వస్తా ఒక 10 కోట్లు తీసుకొస్తుంది అనండి. మీ దగ్గర రాకపోతే అప్పుడు చెప్పండి, వచ్చేస్తారు. ఫస్ట్ డబ్బు డబ్బు డబ్బు, ఎదగాలి ఎదగాలి ఎదగాలి. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీ మనసులో ఎంత కోరికలు ఉంటాయో అన్ని కోరికలు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ బతుకంతా అడుక్కునే ఓడుకున్నంత ఈజీ బతుకుగా ఉండదు.
ఉంటుందా? మన వసంత కుమార్ కష్టపడి ఒక 5 కోట్లు సంపాదించుకున్నాడు. ఈ 5 కోట్లు ఏం చేశాడంటే అక్కడ కొంచెం స్థలం కొన్నాడు, అక్కడ వదిలేశాడు. తీరా చూస్తే ఈ 5 కోట్లది వెళ్ళి 50 కోట్లు అయింది. 50 కోట్లు అయితే వసంత కుమార్కి అన్నం 3 పూటలు తినగలడా? ఎందుకంటే ఈ 50 కోట్లు 100 కోట్లు అయిన ప్రాపర్టీలు ఎవడైనా కబ్జా చేస్తాడో అన్నది అదొక టెన్షన్. వాళ్ళ ఆవిడ గారు బయటికి వెళ్తుందిరా బాబు, నడుంకేమో వడ్డాణం పెట్టుకుంది, మెడలోనేమో పెద్ద హారం వేసుకుంది, చేతిలోనేమో బంగారం వేసుకుంది, ఏంటి అన్నీ ఉన్నాయి. ఎవడైనా వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తాడో అని అదొక భయం. భయం ఉండదా? మళ్ళీ ఇంట్లో ఒక 10 లక్షలు క్యాష్ ఉందిరా బాబు అంటే నిద్ర వస్తుందా? ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి మీరు ఎంతైతే కష్టపడ్డారో అదే డబ్బుని జాగ్రత్త చేయడం కోసం 100 రెట్లు క్షోభను అనుభవిస్తారు. మీరు 3 స్టేజీలు చూశారో లేదో. ఫస్ట్ డబ్బు సంపాదించుకుంటారు, తర్వాత పేరు వస్తుంది, ఆ తర్వాత దాన్ని కాపాడుకోలేక నరకం వస్తుంది. చూడండి, ఎవరైనా సరే చూసుకోండి, మీరు ఎంతో కష్టపడి రూపాయి జాగ్రత్త చేస్తాడు, పేరు వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోలేక చేస్తాడు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు చూడండి, ఎలక్షన్ అనగానే నాకు పదవి వస్తుందో రాదో, పదవి వస్తేనే మన ప్రాపర్టీస్కి డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే ఎవడైనా వచ్చి కబ్జా చేస్తాడేమో, ఇంకోటి వచ్చి ఆక్యుపై చేస్తాడేమో, ఈ టెన్షన్స్ ఉంటాయా ఉండవా? మనస్ఫూర్తిగా మాట్లాడండి. అలా ఏంటంటే ప్రతీది విరుగుట కొరకే అన్నాడు. విరుగుట కొరకే. నువ్వు ఎందుకు పెంచాలనుకుంటున్నావు, నీకు తెలియదు. అది పెరిగిన కాడి నుంచి దానికి సపోర్ట్ చేయలేక మన ప్రాణం మీదకి వస్తుంది. కాబట్టి మీరు ఇక నేను హజ్ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కొత్త గ్రూపు అంటే కొంచెం క్లాసులు ఎలాగంటే వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. 2 మెయిన్ ఉంటాయి. ఒకటి మీరు రాస్తున్న నోట్స్ చెకింగ్ ఉంటుంది, ఇంకొకటి మామూలుగా డౌట్స్. ఇది పెట్టాలని అనుకుంటున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత అందరికి చెప్తాను, ప్రతిదీ రాసుకోండి. రాసుకుంటాం కన్నా అంటే ఎలాగంటే ఇప్పుడు కొత్తగా చెప్తున్న గ్రూప్ వాళ్ళకి పాపం చెబుతున్నాను కానీ వాళ్ళు పుస్తకంలో చదివిన దానికి ఈ చదివిన దానికి చాలా తేడా కనపడుతుంది. పుస్తకంలో ఇలాగుంది, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అని. సరే, ఇలాగే ఉంది అలాగే ఉంది సగం పక్కన పెడితే, ఇదిగో ఈయనకి ఇలా జరిగిందో లేదో కనుక్కోండి అంటే జరిగింది సార్ అంటున్నారు. తీరా జరిగింది సార్ అన్నప్పుడు పుస్తకంలో అది ఉండదు, వాళ్ళు చూసుకుంటున్నారు. మళ్ళీ పుస్తకంలో ఎలా ఉంది, దీనికి ఇలాగుంది అంటే అలాగే ఉంటుందమ్మా,
ఒక్క చార్ట్ చూసి, సహజంగా మనం ఏం చెప్తాం, ఉద్యోగస్తుడు చార్ట్ తీసుకొచ్చి మీకు చూపిస్తాం, ఇదిగోండి ఈయనకి ఈ ఉద్యోగం వచ్చింది, ఈయనకి ఈ ఉద్యోగం వచ్చింది, ఇలా వచ్చింది అలా వచ్చింది అని మొత్తం చెప్తాం. కొత్తగా ఒక చార్ట్ మీ దగ్గర తీసుకొచ్చామనుకోండి, వీడికి ఉద్యోగం వస్తుందా సద్యోగం వస్తుందా, అసలు వీడి బతుకేంటంటే మళ్ళీ దాని మీద చెప్పం. మా దగ్గర ఉన్న గొప్ప లాజిక్ ఏంటంటే, మా దగ్గర ఉన్న చార్ట్ల గురించి మేము చెబుతామే కానీ మీరు తీసుకొచ్చిన చార్ట్ మేము చెప్పం. ఇదే జరుగుద్దా, ఇంకేమన్నా జరుగుద్దా చెప్పండి? ఇప్పుడు ఆ చార్ట్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి దాని గురించే చెప్తాం. మీరేమనుకుంటారంటే, అబ్బా అసలు చార్ట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు గురువు గారు అంటారు. ఏం చెప్తాడు నా బొంద, ఆ చార్ట్ గురించి ఆ మనిషి గురించి తెలుసు కాబట్టి చెప్తాడు. తెలియని జాతకం చూడాల, తెలియనిది దాని మీద ప్రిడిక్షన్ చేయాలా. వాళ్ళు చెప్పరు. మొన్న ఒకడు ఫోన్ చేశారు, ఫోన్ చేసి గురువు గారు ఫలానా లగ్నం వ్యక్తికి గత 2 రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు, గ్యాస్ వచ్చింది ఆయనకి, అసలు ఏంటి తగ్గుద్దా తగ్గదా అన్నారు. నేనేం చెప్పానంటే, అమ్మా ఆయనకి గ్యాస్ వచ్చింది, గ్యాస్కు ముందర ఇంకోటి వచ్చింది తెలుసా మీకు అన్నా. ఏంటి గురూజీ అన్నారు. వాతపు నొప్పులు వచ్చినాయమ్మా అన్న. వచ్చినాయి అండి అన్నారు. ఆ వాతపు నొప్పులు రావడానికి ఇంకో కారణం ఉంది తెలుసా అన్న. ఏంటో చెప్పండి అన్నారు. గ్యాస్ వచ్చింది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అంటున్నారు, బాగానే ఉంది. ఈయన వారం రోజుల క్రితం ఊరు వెళ్ళాడు, ఊరు వెళ్ళిన కాడి నుంచి అక్కడ ఈ రకమైన ఆహార పదార్థాలు తిన్నాడు, అది ఫుడ్ పాయిజన్ అయిపోయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసి యూరిన్ పట్టింపు లేకుండా, అంటే యూరిన్ అయిపోతోంది. కాబట్టి మీరు 2-3 రోజులు కాదమ్మా, ఫలానా రోజున ఫలానా నక్షత్రం కాడి నుంచి మీరు లెక్క పెట్టుకుంటే ఈయన వేరే ఊరు వెళ్ళాడు, అక్కడ ఈ ఆహార పదార్థాలు తిన్నాడు, ఇక్కడికి వచ్చినాక ఇవి తిన్నాడు, ఇవి తాగాడు, కాబట్టి అవి మొత్తం ఫుడ్ పాయిజన్ సిస్టమ్ అయ్యింది, అందుకనే ఆయనకి అలా అయ్యింది అన్న. ఇంకా వీడు వెళ్ళి అతగాడిని అడిగింది, అక్కడ ఏం తిన్నావు? ఇవి తిన్నాను, ఇవి తిన్నాను, ఇవి తిన్నాను, ఇవి తిన్నాను. ఆ రోజు నుంచి నీకు దరిద్రం పట్టుకుని ఉందంట, ఇప్పటికీ అయ్యేటట్లేదు, ఇంకొక 3 రోజులు ఆగితే ఈ దరిద్రం పోద్దంట అన్న. సరేనా, 3 రోజుల తర్వాత ఆగితే మళ్ళీ ఆయనకి గ్యాస్ రాకుండా చక్కగా మరి హెల్తీగా ఉన్నాడు. ఈ 3 రోజుల తర్వాత ఎందుకున్నాడు అనేది మళ్ళీ ప్రశ్న, అవునా కదా? ఇప్పుడు 3 రోజుల తర్వాత ఆయనకి ఒంట్లో బాగుంటుంది అన్నాం, 3 రోజుల తర్వాత ఒంట్లో బాగుంటుంది అంటే మనం ఏమన్నా వాళ్ళు మందులు వేసుకున్నాడా, అసలు ఎందుకు ఏం వేసుకున్నాడు అనేది ఉండదా? ఇంకా ఉంటుందా ఉండదా అండి? ఈ 3 రోజుల్లో ఏమైందా అంటే, ఆ 3 రోజులు వచ్చిన 3 నక్షత్రాలకు సంబంధించిన ఆహార పదార్థం సేవించడం వలన ఆ 3 గ్రహాల నక్షత్రాలకు సంబంధించిన అధిపతులు ఆస్పెక్ట్స్ ఫలానా భావం మీద పడతాయి కాబట్టి ఫలానా ఆహార పదార్థాలు తింటాడు, ఈయనకి రోగం తగ్గుద్ది అనేది ఒక అంచనా వేసుకున్నాం. ఆ 3 రోజుల తర్వాత తగ్గిపోయింది. ఏమండి ఫలానా రోజున ఇది తిన్నారా? తిన్నాను. ఫలానాది తాగారా? తాగాను. ఫలానాది తెప్పించుకుని ఉంచుకుని తిన్నారా? రాత్రిపూట తిన్నాను, తగ్గిపోయింది. సో ఆస్ట్రాలజీ చదవడం కాదు, ప్రాక్టికల్ బ్రెయిన్ పెట్టాలి, పెడితేనే మీకు అర్థమవుతుంది, అవునా కదా? అలాగే ఇంకో అమ్మాయి అడిగింది, గురువుగారు ఎప్పుడు చూసినా నాకు తల నొప్పి, నడువులో నొప్పి విపరీతంగా అయిపోతున్నాయండి, మా పరిస్థితి ఏంటండి అంది. సరేనమ్మా, నీకు అసలు ఎప్పటి నుంచి తగలడిందో చూద్దామని చూసుకుంటే ఈవిడ చక్కగా
ఆ నక్షత్ర రోజుల్లో చక్కగా తలస్నానం చేసి ఏంటి లైట్గా ఉండే బ్లూ కలర్ బట్టలు వేసుకుని పొలిమేర దాటి వాళ్ళ ఊరు వెళ్ళి నేను మా ఆయన మా పిల్లలు వచ్చామని ఊరంతా తిరిగేసి ఇక్కడికి వచ్చింది, దిష్టి యోగం పెట్టుకుని వచ్చింది. మనం ఏం చేస్తాం? అప్పుడు రాదా తలనొప్పి, మెడల నొప్పి, ఊళ్ళని ఎప్పుడు రావా? మళ్ళీ మాట్లాడరేళ్ళు వస్తాయి అవి. సో అక్కడ కాంబినేషన్స్ ఏం చెప్తున్నాయి? 4వ భావం చెప్తుందా, 5వ భావం చెప్తుందా, 9వ భావం చెప్తుందా, లేదా 10వ భావం చెప్తుందా అనేది చూసుకోవాలి. 4వ భావం చెప్పింది ఏమని? తల్లిగారు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ రాహు అండ్ శాటన్ కాంబినేషన్ వచ్చింది. అంటే ఏంటి? దిష్టి యోగం అని చెప్పింది. ఎంతకీ తల్లిగారింటికి ఎందుకు వెళ్ళింది అనేది మళ్ళీ ప్రశ్న. అక్కడ ఎందుకు వెళ్ళిందంటే వాళ్ళ అక్క కూతురుకి నిశ్చితార్థం, ఆ నిశ్చితార్థానికి పోయింది. అది జరిగిన కథ అని మనం చెప్పాలి. అది మనం చెప్పం. చెబితే మీరు వినరు, మాకు చాలా ఈజీగా ఉండాలంటారు. మీరు ఎంత గొప్ప జ్యోతిష్యుడైనా, నేర్చుకుంటున్న లెర్నర్ అయినా 12 రాశులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, 9 గ్రహాలు అంతే. అవి నేర్చుకున్న తర్వాత స్థిర చర ద్వి అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఈశాన్యం. ఇవి కనుక మీకు తెలుసుంటే సగం ఆస్ట్రాలజీ మీకు వచ్చినట్టే. ఇంకా 50% ఉంటుంది. దాంట్లో 25% ఈ యుతులు, ఆస్పెక్ట్స్, ఆ గ్రహాల యొక్క నేచరు, భావాల కారకత్వం. ఇంకొక 25% ఏంటయా అంటే కాంబినేషన్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్. ప్లానటరీ పొజిషన్ని బట్టి కాంబినేషన్ ఏమొస్తుంది? గుడ్ కాంబినేషన్ వస్తుందా, బ్యాడ్ కాంబినేషన్ వస్తుందా? గుడ్ కాంబినేషన్ వస్తుంది, అయిపోతుంది, మంచిగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. దీన్ని సంగతి వదిలేసి మనం ఏం చేస్తామంటే 159 లాట్స్ ఎక్కడున్న శుభులే ఉన్నారా లేరా, ఎక్కడున్నారని ఎత్తుక్కుంటూ తిరుగుతాం. 159 లాట్స్ చాలా బాగున్నాయమ్మ, మీకు సూపరు, 3 పువ్వులు 6 కాయలు, మీరు పట్టిందల్లా బంగారం అని మనం చెప్తాం. వాడికి ఏమో దేశంలో ఉన్న అప్పులన్నీ ఉంటాయి. ఈ అప్పులు ఎందుకు పడ్డాడు అది తెలీదు. సో అప్పుల కాంబినేషన్ ఏంటి? ఏ గ్రహము 2వ భావాన్ని చూస్తుందా, 2వ భావాధిపతి మీద చూస్తుందా, లేక 2వ భావంలో కూర్చుందా? దీని సంగతి వదిలేసి ఈ గ్రహం ఎక్కడుంటే ఈ ఫలితం ఇస్తుంది, ఆ గ్రహం అక్కడ ఉంటే ఈ ఫలితం ఇస్తుంది, ఈ పుస్తకం చదువుకుని లాస్ట్కి ఈ జ్యోతిష్యం రాదు, సావతరా బాబు, వీళ్ళు ఇలాగే చెప్తారని పుస్తకం పక్కన పారేస్తాం. అవునా? ఎవరు మాటలు? సో ఇక్కడ ఏంటయా అంటే కాంబినేషన్ ఎలా వస్తుంది, ఆ కాంబినేషను నెగిటివా లేక పాజిటివా అనేది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.
మీరు చెప్పింది ఏమీ అర్థం కావట్లేదు, కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరైనా అడగండి. సిగ్నల్స్ దగ్గరలో ఉండండి. గుడ్ క్వశ్చన్. నేను చెప్పిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ 120 ఆస్పెక్ట్ అంటే 4వ భావంలో గ్రహం ఉండాలి. ఈ గ్రహం నుండి 4వ భావంలో ఉండాలి. 3 3 9 తర్వాత వచ్చేదేంటి? 90 డిగ్రీల తర్వాత వచ్చేదేంటి? 120గా. సరిపోయిందా? 45 90 డిగ్రీస్ తర్వాత అంటే దీనికి ఏంటంటే 2వ భావంలో ఉంటే 90 డిగ్రీస్ ఆస్పెక్ట్ ఉంటుంది. 60 డిగ్రీలు దాటిన తర్వాత 60కి 30 కలపండి, సరిపోయింది. అవునా? అయితే చూడండి, 30 డిగ్రీలకి 3 డిగ్రీలు 3 డిగ్రీలు అంటే ఒక ప్లానెట్ 10 డిగ్రీల్లో ఉంది. ఒక ప్లానెట్ మేషరాశిలో 10 డిగ్రీల్లో ఉంది. దీనికే చెప్తాను చూడండి. ఇంకొక 10 డిగ్రీలు వెళ్ళామనుకోండి, అంటే మేషంలో 10 నుంచి వృషభంలో 10లోకి వెళ్ళాం. అక్కడ 30 డిగ్రీలు అయిందా? అయ్యింది. అక్కడి నుంచి 3 డిగ్రీలు ముందుకు వేసుకోండి. అర్థమైందా మీకు? 3 డిగ్రీలు 33 డిగ్రీలు అయింది, అంతేనా? ఇక్కడ ఏంటయ్యా అంటే పెంచుకున్నాం, ఇక్కడ ముందుకు పెంచుకున్నాం. అవునా? 10 డిగ్రీల్లో ఒక ప్లానెట్ ఉంది. అది పక్క రాశిలో 33 డిగ్రీల్లో ఉంది. అంటే 33 డిగ్రీలు అంటే ఇక్కడ 10 డిగ్రీలు ప్లస్ అక్కడ 10 డిగ్రీలు అంటే 13 డిగ్రీల్లో ఉంది. అప్పుడు కూడా కంజంక్షన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 10 డిగ్రీల్లో ఉంటే నెక్స్ట్ రాశిలో 10 డిగ్రీల దాకా 30 డిగ్రీలు ఉంటుంది ప్లానెట్ యొక్క ట్రాన్సిట్. నెక్స్ట్ 10 కాకుండా 13 డిగ్రీల్లో ఉన్నా కూడాను అది ఆస్పెక్ట్గా పరిగణించండి అని అన్నారు. ఓకేనా? అలాగే 30 వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి 60 వచ్చింది. 60కి ఎంత తీసుకోమన్నారు? 5 డిగ్రీలు తీసుకోమన్నారు. ఫర్ సపోజ్ మేషం 10 డిగ్రీల్లో ఉంది. మేషం 10 డిగ్రీల్లో ఒక గ్రహం ఉంది. వృషభంలో 10 డిగ్రీలకి 30, మిథునంలో 10 డిగ్రీలకి 30 అంటే 60 డిగ్రీలు అయింది. ఈ 60 డిగ్రీలకి ఏం తీసుకోమన్నారు? 5 డిగ్రీలు పెంచుకోండి అన్నారు. 5 డిగ్రీలు పెంచుకోండి. కాబట్టి 65 డిగ్రీల లోపు కనుక ఏదైనా ఉంటే అంటే 90 డిగ్రీస్ ఆస్పెక్ట్, అదే ఏమైందా అంటే మిథునంలో 10 డిగ్రీలకు లేకుండా 15 డిగ్రీల ప్లానెట్ ఉంది. ఇక్కడ ఉన్న మేషంలో ఉన్న గ్రహము అవతల పక్కన 3వ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉందో చూసుకుని అన్ని డిగ్రీలు 30 వేసుకుంటూ ముందుకెళ్తే అక్కడ 35 డిగ్రీల్లో ఉన్న గ్రహాన్ని కూడాను ముట్టుకుంటుంది. అంటే దానిని బ్యాడ్ ఆస్పెక్ట్ ఇస్తుంది అని చేర్చుకోవాలి. ఇక్కడ ఎంత? 5 డిగ్రీలు తీసుకున్నాం. అదే
180 degreesకి 8 degrees ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. ఇవన్నీ 3, 5, 8 ప్లస్ ఆర్ మైనస్ డిగ్రీస్ తీసుకుంటే యుతి ఉందా లేదా అని తేలుద్ది. సరే, యుతి ఉంది, ఏం ఫలితం ఇస్తుంది అనేది ఎలా చెప్తాం? ఏ ఫలితం ఇస్తుంది అనేది ఎలా చెప్తాం? ఇది కొంచెం మీరు ఆలోచించుకోండి. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఆలోచించుకుని చెప్పండి.